పెట్టుకొని కాలువ కుక్కలో ఎక్కువ నా మాటగా సైలెంట్గా మెయిన్ పిల్లలు వచ్చేది మరి నైట్ భయపడుతున్నారు. లేదు నేను చేస్తాను, అది తప్పకుండా చేస్తాను. సరే ఎప్పుడు ఎందుకు ఇంత చిన్న వయసులో ఏదైనా పోయారా మన ఎక్కడ తిరుపతిలో ఎక్కడ ఇది వెళ్ళరామను ఫస్ట్ పెన్షన్ వచ్చిందని చెప్పొద్దు. ఏం చేస్తున్నా తగ్గడానికి వాళ్ళు ప్రయత్నం చేసినా మనం చేయాలా. కానీ కొంచెం ఫాలోఅప్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు. అంటే వాళ్ళు చేస్తారు, హోమియోపతికి పోతుంటారు. హోమియోపతి కూడా మంచిదే. ఇప్పుడు అప్పుడప్పుడు టోటలీ బెడ్ రిడన్. ఇదే తిరుపతి ఈ హాస్పిటల్కి పంపించి మందులు ఇచ్చిన తర్వాత బ్యాక్ టు వాకింగ్. కొన్ని రోజులు కర్ర పెట్టుకున్నాడు, ఇప్పుడు కర్ర కూడా అవసరం లేదు. ఇది ఫాలోఅప్ చేస్తాం. పట్టుకో గట్టిగా చెయ్యి, కొంచెం నొప్పేసిన బాగా వస్తుంది. సరేనా? ఉంటా. గట్టిగా నాకు షేక్ ఇవ్వాలి ఈసారి వచ్చినప్పుడు. ఉంటామ్మా. బాగున్నారా? రామ్ కుమార్ రెడ్డి గారు, రాజలక్ష్మి గారు. అమ్మ తెలుసా? అవునా? ఇక్కడికి వస్తే ఇక్కడ అంకం చెప్పి పూజ చేపిస్తాను నా ముత్తరాజపాలెంకి. అమ్మాయికి వస్తే ఈయన ఒక ఆయన రిటైర్డ్ వీడియో అన్న ఆయన వీళ్ళంతా ఇక్కడ ముందు ఇక్కడ పూజ చేపిస్తారు. ఈ అంకం వెంకటరామయ్యని ఆయన ఇక్కడ ఉంది. ఈ ఏరియా అంతా చనిపోయారు. సరే రేపు అమ్మ వచ్చినప్పుడు వీళ్ళందరూ తీసుకొని రండి. వస్తుంది. ఉండే ఇల్లు కూడా లేపారని ఏమైంది? అప్పు అయిపోయి భూమి అమ్మి అందరు పెట్టుకుని పెన్షన్ కూడా లేదు. అటు కాలు పోయా కన్ను పోయా. అది ఇంట్లో ఉంటావా? ఇంట్లో ఉంటా వాడుకుంటాం. అప్పు అయిపోయినాము అన్నీ తీసుకొని అందరూ అన్నీ పెట్లూరు బిల్డింగ్స్ ఉన్నాయి, వాటి వల్ల ఆగిపోయినాయి. వీటన్నిటిని ఇప్పుడు సోల్డ్ చేసేస్తున్నారు సార్. ఇప్పుడు వీళ్ళు ఎలిజిబిలిటీకి వచ్చినారు, ఆల్రెడీ అప్డేట్ చేస్తున్నాము. కొత్త రైస్ కట్టేసి ఇప్పించేస్తాం. ఇప్పుడు ఇస్తారమ్మా. అంటే నువ్వైతే అమ్మేసావు అప్పులు, దాంతో ఇప్పుడు పెడతారు. పెట్టేసి నీకు రావాల్సినవన్నీ వచ్చేటట్టు చూస్తాం. సరేనా? ఉంటా. కొనసాగుతాం. అదే ఇప్పుడు 3000 వస్తుంది కదా? 3000 ఇచ్చారా? సరే, లేదా మిగతా అర్హతల ప్రకారం అన్నీ వచ్చేటట్టు చేస్తాం. సరేనా? ఉంటా. అక్కడ అక్కడ అదే అర్థమైంది. తీసుకెళ్ళాము. అక్కడ కార్డులు వెతుకోపోయి అవే కార్డు ఏమో చూపించాము. అక్కడ యూజ్ అవ్వలేదు. గొమ్మ కూర్చొని పుట్టినప్పుడు మా మధ్యలో ఇలా ఇట్లా వచ్చేసి బాబుకు బాగాలేదు సార్, బాగాలేదు. మళ్ళీ ప్రతి నెల ఇప్పుడు బాబుకి ఇంజక్షన్ వేయించాలి. 20,000 దాకా అవుతుంది. ఆరోగ్యశ్రీ కింద ఉందా అనిమాన్స్? అక్కడ లేదని చెప్పారు. సరే ఫస్ట్ కావాలని తీసుకున్నారు సార్. వాళ్ళు అన్నారు, మనకు తెలుసు కదా ఏది అక్కడ వెనకాల దాంట్లో రాస్తున్నారు కానీ మాకే మన దగ్గర లేదు. తిరుపతిలో ఎంత ఏజ్? బాబుకి 6 సంవత్సరాలు పెట్టాను సార్. మేము ఫస్ట్ 9 నెలల నుంచి ఎక్కడ యూజ్ అవ్వలేదని అక్కడ తీసుకెళ్ళండి బాగా అవుతుందని చెప్పారు. ఏ ప్రాబ్లం ఏంటో అన్నారు. బాబుకి మళ్ళీ బాగా వస్తాడన్నారు. తిరుపతిలో రిఫర్ చేయండి. సిమ్స్కి చెప్పు, చేస్తాం. సిమ్స్కి బాగుంది. మీరు అంత డబ్బులు పెట్టుకోండి సార్. ఆ ఇంజెక్షన్ సిమ్స్లో ఫ్రీ సార్. అదే చెప్పారు బాబుకి. అది నిన్న ఎప్పుడు 25 నుంచి 25 లోపల ఎక్కించమని చెప్పారు. నిన్న వెళ్ళి మాట్లాడితే అప్పుడు ఆ టయానికి రామని చెప్పారు. అందులో ఈదులో కావాలంటే మా ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తారు. మందులు కూడా వాళ్ళే ఇస్తారమ్మా. చెప్తారు. అంటే పెంచడం ఒకటి, మీరు ఖర్చు పెట్టేదానికి వాళ్ళే ఇస్తారు ఫ్రీగా కూడా. సరేనా? అది కూడా ట్రై చేస్తాం. ఓకే, బాబు బాగా అవ్వాలని ఫస్ట్ కోరుకుందాం. అదే సార్, బాబు బాగా అవ్వాలనే సార్ మేము అన్ని అదే అది చేస్తాం. నడిస్తే వాడి పని వాడు చేసుకుంటే చాలా ఒకరి మీద ఆధారపడుతున్నాం కదా. చేస్తాం. చూపిస్తే అప్పుడు అవుతాడని చెప్పారు. అదే స్విమ్స్ పోండి. అంటే ఏదేదో ఎందుకు మరి ఇల్లు పోయారు, కానీ స్విమ్స్ దగ్గరలో ఉంది, మంచి హాస్పిటల్. పనిచేయట్లేదు కదా, మీకు చెక్ చేస్తాం. సర్లే, ఎవరో చెప్పుంటారు, పర్లేదులే. పెట్టి పింఛన్ రాలేదా? ఏమే కారు అంటే మనవడా మనవరాలా?
ఎక్కడ ఉంటాడా? తిరుపతి వీళ్ళ అబ్బాయి. ఆహా. సార్ వస్తుంది. కేవైసీ చేయించిన తర్వాత అప్డేట్ చేసేస్తాను సార్. వచ్చేటట్టు చేస్తాను. 80యా? అవునా? ఇంకా వర్క్ చేస్తాను. మీతో ఫోటో తీసుకోవాలి అయితే. అదే వరకు ఆయన రారు, ఆయన సపరేట్. ఎక్కడ చేస్తారు ఈ డైయింగ్? ఇక్కడే లోపల ఓకే ఓకే. లేదు అది నాది. మా అమ్మ ఈ నెలలో నేను రేపు ఎల్లుండి పోయేసి చూసి అక్కడి నుంచి ఫోటో. మొన్న వేరే ఆయన కూడా వచ్చాడు, ఆయన కూడా చూశాడు. ఇచ్చేస్తున్నాం ఈ నెల. కొన్నిసార్లు మేమే ముందరిస్తే ఇదండి ఏమంటారు, పండుగ నెల మంచి మంచి రోజులు లేవనా. 22వ తేదీ ముహూర్తం పెట్టాము. మంత్రి వచ్చేసి ఇచ్చేస్తున్నాడు. శ్యామలాదేవి మీరే చేస్తారా? అన్నిట్లో మొత్తం పెట్టాము. సర్వేరు, కమిషనర్ అందరూ వచ్చి చూశారు. చూసి అతనికి 3 రోజుల్లో తీసేయమన్నారు. ఎక్స్ట్రా కట్టింది. ఇప్పుడు దాకా ఇలా జాతర ముందు చెప్పారు. సచివాలయంలో కంప్లైంట్ చేశాం. సర్వేర్ గారు వచ్చారు, ఎంఆర్ఓ గారు వచ్చారు, అందరూ వచ్చారే కానీ పోతున్నారే కానీ దాని గురించి ఏం లేదు. నాకేమి ఎవరు ఇక్కడ దీని గురించి ఎవరు ఏం చేసేవాళ్ళు. ఇంట్లోంచి బయట వాళ్ళు అదే ఇల్లు, ఈ గోడ అయింది, ఈ గోడ వీళ్ళది, ఈ గోడ తించి కిటికీలను చూస్తూ అంటాడే కానీ రాదు. ఆయన ఏం అనలేము, ఇంటి పక్కన వాడు. ఇంక మీ బొట్టలో చెప్పుకోవాలి వచ్చి. ఇలా అర్జీలు కూడా పెట్టినాం. ఏం చేయాలి ఇంకేం అన్న చూస్తే చెప్పాలా. ఎందుకంటే ఏంటంటే సమస్య అంత దూరం తీసుకుని రాకూడదు, పెద్దవాళ్ళు దగ్గర మీకు ఎందుకని చెప్పిన ఉద్దేశం వచ్చినప్పుడు జరుగుతుంది. ఏదో మా కోసం ఈరోజు వచ్చినట్టున్నారు మీరు. నేను ఎప్పుడో రావాలనుకున్నా, ఎప్పుడు తిరిగి వెళ్ళనే కదా. వరుసగా తిరుగుతానే ఉంటా. చేస్తాను, క్లియర్ చేయండి సార్. చేస్తాను. 300 యూనిట్లు కానీ ఎక్కువ అంటే కొంచెం స్థితిమంతున్నట్టు కారు ఉన్న ఈ రూల్స్ కూడా పెట్టారు. అది పెట్టారు అర్హత పొందడానికి. కానీ అర్హత పొందడానికి ఇవి ఉండకూడదు. ఒక కారు ఉందనుకోండి అంటే మీరు స్థితిమంతులు. ఇల్లు ఇల్లు ఉందయ్యా, అది మాది కాదయ్యా. ఏదో మా అత్తగారు వాళ్ళది, అది మాది కూడా కాదు. అది ప్రస్తుతానికి మీది స్థలం మాదేం కాదు. మా పిల్లకాయలకి ఇచ్చేసాను. అది కూడా ఇచ్చేస్తే పర్లా, అప్పుడు మీకు వచ్చేస్తాయి. అది వస్తానని కొట్టేసాను. పిల్లలకి ఇచ్చారంటే కార్డు మార్పిచ్చేసి చేయించేస్తాం. ఇంకా అలా నోటు జారటంలా అది కొంచెం అడ్వైస్ చేయండి. ఇది చేస్తే అప్పుడు వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు చెప్తాడమ్మా సీనియర్ అతను. అందుకే నేను ఒక 2 దగ్గర అన్నా ఆ విధంగా చెప్తా. అక్కడే ఆపేస్తారు సార్. మా లాంటి వాళ్ళు పెట్టామంటే ఆటో లోపలికి కూడా రాదు. కమిషన్ ఉందమ్మా. మిమ్మల్ని రావాలి మళ్ళీ ఆడించి మీకు వస్తున్నాను కదా, ప్రతి ఇల్లు చూస్తున్నా, ప్రతి గొంతు జరుగుతుందా. ఎక్కడ నేను తొందరపడినా అవసరమైన దగ్గర నిలబడి మాట్లాడే పోతా. అంటే మనం వాళ్ళుగా అక్కడి నుంచి ఇక్కడికే కదా అక్క రా అన్నాం మంచిగానే. కానీ 2 సార్కి మనం 2 days ఐ నీడ్ టు సీ. ఓకేమా, మీరే చూస్తారు. ఏం చేస్తుంటారు? మాకు జగనన్న కాలనీలో ఫ్లాట్ మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు సార్. ఇప్పుడు పైన రెంట్కుంటున్నాం సార్. ఇల్లు లేదు, ఫ్లాట్ లేదు, ఏమీ లేదు సార్. చేసేందుకు క్యాన్సిల్ చేశారంట? క్యాన్సిల్ చేస్తారు. ఏమైందండి సార్ ఒకప్పుడు ఉమ్మడి రైస్ కార్డులో ఉన్నప్పుడు ఆ రైస్ కార్డు మీద ఇలా బ్రదర్కి హౌసింగ్ వచ్చేసింది సార్. తద్వారా ఏంటంటే ఇతనికి అప్లై చేస్తుంటే ఆల్రెడీ ఉన్నట్టుగా చూపిస్తుంది. ఫ్లాట్ నెంబర్ అన్నీ ఇచ్చారు సార్. దానికి లెటర్ కూడా పెట్టి తహసీల్దార్ కూడా పెట్టున్నాం సార్. వాళ్ళు అప్డేట్ అవుతుంది సార్. అది 1 వీక్లో క్లారిటీ వచ్చేస్తుంది. అంటే ఈ మధ్య? అవును సార్, మొన్న పెట్టింది సార్. ఈ మధ్య వచ్చి ఈ మధ్య క్యాన్సిల్ అయింది సార్. ఏ పర్పస్ క్యాన్సిల్ అయిందంటే ఆల్రెడీ వీళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తుంటే వాళ్ళ బ్రదర్కి వాళ్ళ బ్రదర్కి వచ్చిందని చూపిస్తా ఉంది సార్. అందుకని చెప్పేసి మన విఆర్ఓ మేడం గారు గ్రౌండ్ రిపోర్ట్ రాసేస్తున్నారు సార్. గ్రౌండ్ రిపోర్ట్ రాసి తహసీల్దార్ మేడం గారికి ఇచ్చున్నారు. మనకు అప్డేట్ వచ్చిందంటే నాకు క్లియర్ ఇంకా అన్నీ తిరుగుతానే ఉన్నాం సార్. ఏమైతే కాలేదు సార్. ఆయన చేస్తాడు, నా దృష్టికి వచ్చింది. మీకు అపార్ట్మెంట్ వచ్చే బాధ్యత నాది. నెంబర్ ఫ్లాట్ నెంబర్ అపార్ట్మెంట్ జగన్ 1196 సార్ ఫ్లాట్ నెంబర్. ఫ్లాట్ నెంబర్ మీరు కొత్తగా పెట్టుకున్నారు కదా? లేదు సార్, అప్పుడు వచ్చింది పాతదే వచ్చింది. వస్తే ఫ్లాట్ నెంబర్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు సార్. కానీ మాకు మాత్రం తర్వాత కొన్ని ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు అలాట్మెంట్ అయిపోయింది. అది తర్వాత వెరిఫికేషన్లో తీరా పట్టా వచ్చేటప్పటికి అదే నాకు అర్థమైంది. అది కొంచెం నిలబడి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మాకు వచ్చింది, ఇప్పుడు నీలాంటి వాడు లాక్కొని వెళ్ళిపోయాడు అంటారు. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మొదట్లో వెరిఫికేషన్ లేకుండా చెక్ చేశారు, తర్వాత వెరిఫై చేసినప్పుడు ఇది వచ్చింది, ఇప్పుడు దాన్ని సరి చేసి మళ్ళీ మిమ్మల్ని పెడుతున్నాం, మళ్ళీ వస్తుంది అన్నట్టు. ఓకే, సరే.
ఈరోజు స్టేజ్ అంతే 11 ఓకే థ్యాంక్ యూ. ఇచ్చింది దాని ఫోటో వెంకటగిరి ఇది ఒకటి అలవాటు అవుద్దేమో. మార్నింగ్ స్మెల్ వస్తా చెట్లు ఎంత బాగా వచ్చేసినాయి. బాగా ఇది బ్లాక్ వాళ్ళు చెత్తలు వస్తే కూడా రేపు తీస్తూ ఉంటారు కానీ అసలు తప్ప ఇంకేం లేదు ఆడ. ఇప్పుడు కనిపించారు ఉదయం. సరే చెప్తాను వారం వస్తానని చెప్తాను. వారానికి 10 రోజులకు వచ్చిన ఇబ్బంది లేదు సార్. నేను కాదంటే మీరు కాదు సార్. నేను వచ్చానంటే వాళ్ళు చేస్తారు. ఓకే సార్ ఒక్కటి చెప్పండి సార్. చెప్తా. జనార్దన్ రెడ్డి గారు అబ్బాయి రేపు పోటీ చేస్తున్నారు జగనన్న పార్టీ. సరే అమ్మా ఆ బండిలు వస్తే పట్టుకోకపోతే మంచిది. ఆవులు నిద్రలేస్తే తిరుగుతాండాయి. ఆడ ఖాళీ ప్లేస్ ఉంటే ఆడ మందలు పండుకునేస్తాండాయి. ఇక్కడ చెత్త బండి అటు సైడ్ నుంచి రోడ్డు వేసారే తప్పకుండా మరి పని అయిపోయాక వదిలేస్తుంది కాదు ఇది. ఎంతసేపు మేము చెప్పుకోలేము కదా. అక్కడికి వచ్చి చెప్పుకో, ఇక్కడికి వచ్చి చెప్పుకో, వాళ్ళకి చెప్పుకో, వీళ్ళకి చెప్పుకో, మేము ఆడ తిరుగుతాము. అది మీరు చెప్పినా కదా అక్కడ ఇక్కడ చెప్పారు కదా. ఇది సమస్య మాకు. ఈ లైన్ మాది కాబట్టి నేను చెప్పుకోవాల్సి వచ్చింది. తప్పకుండా అమ్మా అది చేయాల్సిన పని మాది, బాధ్యత మాది. రోడ్డు వేసి వదిలేసేది కదా, కాలువలు తీయడంలే. పాయింట్స్ ఏంటంటే పశువులు ఎక్కడంటే అక్కడ వచ్చేసి దృష్టి వేయటం 2-3 పాయింట్లు చెప్పులు కూడా ఎక్కువ అయిపోయినాయి. వేరే దగ్గర కూడా దృష్టి తీసుకువచ్చారు. సరే చెత్త క్లీన్ చేయటం ఇదేంటంటే ఇప్పుడు కారణం ఉంది ఏది వాళ్ళు మున్సిపల్ స్ట్రైక్లో ఉండడానికి. కానీ జనరల్గా కూడా చేయాలి. 170 మంది స్ట్రైక్లో పోయి ఉండరు. 170 మంది అంటే విధుల్లోకి రావాలి. 170 మందితో చేయించాలి పనులు. అది కొంచెం ఏదో ఊరికి అటా వచ్చి 2 గంటలు అటా చేసిపోవటం కాదు. కౌన్సిలర్స్ అందరితో కూడా చెప్పాలా 170 మందితో మీరు పనులు చేయించాలా. నేను చెప్తానమ్మా. ఏం పేరు? కళ్యాణ్. ఇల్లు అంటే ముగ్గురు మనమే తిరుపతికి పంపించు. మందులో ఏం లేదా? ఎందుకు చూపించడం లేదు ఇప్పుడు దాకా? ఎందుకు చూపించలేదు ఇప్పుడు దాకా? దీనిలోకి రావటంలా ట్రైన్ మీదే ఉంది. చెప్పాను నేను, ఫోటో కూడా తీసుకున్నాడు. అడగండి ఏం చలో అది హైట్ ఉందా? అది ఎక్కువ ఉంది. అడ్డంలేండి అంటారు. అందుకని ఇది నీళ్ళు అటు పోవటం లేదు, ఇక్కడ ఆగేసి పోతుందని. ఒకటి నాకు కనబడేది చెత్త పేరుకోబోయి ఇక్కడే ఎట్టుంటే ఇంక కింద కూడా బ్లాక్ అయ్యి ఉండొచ్చు ఒకటి. కానీ ఇక్కడ లెవెల్ అక్కడ లెవెల్ చూడండి. అవసరం అయితే ఇది పగలగొట్టైనా కొంచెం పద్ధతిగా చేసేస్తుంది. అక్కడ పెడతా ఉండ తర్వాత ఇది కదా నువ్వు చెప్పిందే. సరే ఈ లెవెల్ చూడండి, ఈ లెవెల్ది ఆ లెవెల్ది చూడండి. అవసరం అయితే పగలు కొట్టేసేయండి. మీ భాష అదే ఉంటుంది. పెట్టున్నావు అంటే ఆడ పెట్టున్నావా? ఏమవుతుంది సార్ చెప్పండి. ఏమవుతులే సార్, మాకొద్దు. 25 లక్షలు ఏం చేశాడు అది చూపించమని సార్, లిస్టులు చూపించమని. 25 లక్షలు సెలక్షన్ చేశారు కదా సార్. ఆ రోడ్డు మీద రోడ్డు పోయటం అవసరం సార్? ఉండేది ఎందుకు కౌన్సిలర్గా? ఓడిపోయినైతే ఎందుకు ఇచ్చాను? నేను గెలిచింది 10 మంది. రామ్కుమార్ రెడ్డి వస్తుంటాడని కారు బాగలేదు అది బాగలేదని మెడ్రాస్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు సార్ కానీ వెళ్ళిపోయాడంటే ఆయన వచ్చేస్తాడు. మాట్లాడాలి సార్, చేసేది ఇదే. రోడ్లు వేయమని సార్. 25 లక్షలు లెక్క చెప్పమని సార్. నీకు కూడా చెప్పాలి కదా సార్, ధర్మం. మాట్లాడతానులే. సరే కౌన్సిలమ్మా. ఉన్నదే అడిగింది అంతే. అడిగాను సార్, చెప్పాలి కదా సార్. మాకు కదా సార్, మీకే చెప్పాలి, ప్రభుత్వానికే చెప్పాలి.
రామ్ కుమార్ రెడ్డి నిలబెట్టి కాదు రామ్ కుమార్ రెడ్డి నిలబెట్టి సరే సార్ గజమాయించిన కౌశల్యమ్మ. పట్టుకో ఎవరైనా పట్టుకో పట్టుకో సరిగా పట్టుకో జగన్మోహన్ పట్టుకో.